ప్రార్థన చేసుకుందాం. భగవత్ తండ్రి మీ స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మరి మొదటి సెక్షన్లో ప్రభా తిరిగి మా ప్రభా మరి రెండవ భాగముగా మరి టేబుల్ మెసేజ్లో మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు ప్రభా తండ్రి. మీ యొక్క శరీరానికి రక్తాన్ని సూచనగా ప్రభా ఈ పాత్రలో ప్రభా ద్రాక్షరసం రొట్టె ప్రభా ఈ పాత్రలో చేయవేటకు సహాయం చేశారు. దేవా మీరు స్తోత్రాలు ప్రభా తండ్రి. మిగిలిన రొట్టె ముక్కలు మరి ప్రభా తండ్రి ఇంకా నాయన మరి మా ప్రభా రసము ఎవరి కొరకై సిద్ధముగా ఉన్నావో వారు కూడా మారు మనసు పొంది రక్షించబడి ప్రభా తండ్రి ప్రభా ఈ పాత్రను సహవాసముగా పాలు పంపును పొందడానికి సహాయించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. ముఖ్యంగా మరి ఈ ఆదివారం మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై స్తోత్రాలు ప్రభా. మీ యొక్క వర్తమానంతో పాటలతో మేము స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. తిరిగి ప్రభా సాయంత్రము మరి మందిరములో స్వార్థ కూడిక కొరకు సిద్ధపరచండి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. మరి అలాగే నాయన మరి మంగళవారము మరి ప్రభా మరి సంఘ ప్రార్థన అట్లాగే తిరిగి మా తండ్రి నాయన మరి సాయంత్రము బెత్తలేములో సిస్టర్స్ మీటింగ్, అలాగే బుధవారము మరి గృహ దర్శనాలు, అలాగే గురువారం సాయంత్రము మరి సహోదరుని కూడిక మరి ప్రభా జ్ఞాపకం చేసుకోండి. అలాగే శనివారం సిద్ధపాటి కూడిక, శుక్రవారము మరి ప్రభా తండ్రి నాయన మరి మీటింగు ప్రభా ఆ విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి మరి కార్యక్రమాలను తోడే నడిపించండి. జయరాజు కుమారుని స్వస్థపరచండి, సంపూర్ణతను తీసుకొని రండి ప్రభా. జ్వరము జలుబు అది ప్రభా తన జీవితంలో ప్రభా మరి రాకున్నట్లు చూడండి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీరు కాపాడినారు, ఇంకా సంపూర్ణ స్వస్థ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రభా తండ్రి అట్లాగే సురేష్ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు సహాయం చేయండి. ఆ రీతిగా మరి ఇంకా మన మా ప్రభా కొంతమంది ప్రియులు రాలేకపోయారు ప్రభా. మీరు దర్శించండి, మీరు మాట్లాడండి. దేవుని మందిరం విషయంలో ఆసక్తి ప్రభా తండ్రి ప్రేమ మమకారం కలుగు చేయండి ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారో అయాన్ని తెలిసిన ఆయన లాస్ ఏంజల్స్ ప్రభా ఆ పట్టణాన్ని చూచైనా భయపడి బుద్ధి తెచ్చుకొని మరి దేవునికి అయిష్టమైన పనులు చేయకూడదనే ఒక జ్ఞానము మా ప్రజల్లో దయచేయండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం. మా దేవుడు ఏం చేయడులే, మా దేవుడు మమ్మల్ని ఏమనడు అని అనుకొని విచ్చలవిడిగా జీవిస్తున్నారు ప్రభా. వారిని మీరు దర్శించండి, వాళ్ళలో భయము వణుకు పుట్టించండి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృప చూపించండి. మందిరం అంటే ఆశమాష, మీరంటే ఆశమాషగా జీవించుకుంటూ చూడండి ప్రభా. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృప చూపించండి. అలాగే ప్రభా తండ్రి మందిరం యొక్క ప్రతి అవసరం తీర్చండి ప్రభా. నాయన సహాయం చేయండి. భాగ్యష్మానికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నాయన మీరు స్వస్థపరచండి, పకీరంకు దర్శించండి, ఆయనకు మారు మనసు ఇవ్వండి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. అమ్ములు బాబులు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచండి. జయమాంటిని బట్టి వెంకటేశ్వరానికి కన్ను మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి. ఆయన గారు కూడా ప్రభా మారు మనసు పొంది రక్షణ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి శ్రీలక్ష్మి బిఎస్సి కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా సంఘం యొక్క మరి తన నడుము భాగం మీరు స్వస్థపరచండి. మరి ఏకైక కుమార్తె రాజకుమారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను పెంచే విషయంలో ప్రభా, అన్ని విషయాలు గమనించే విషయంలో ప్రభా అక్కకు జ్ఞానం దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాల్లో ఆ బిడ్డ మంచి మిషనరీగా మరి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. దైవికము భక్తి ప్రభా మరి తండ్రి వీటన్నిటిలో జ్ఞానం కలుగుచేయండి. ఫ్రాన్సిస్ గారిని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని నడిపించండి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా జోష్న తన యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాగరాజు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి ఎందుకో ప్రభా తండ్రి రాలేకపోతున్నాడు, మందిరానికి నడిపించండి ప్రభా, నడిపించండి. మీకు దర్శించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా మరి కుమారుని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా ప్రభా భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా ఉంటానికి సహాయం చేయండి. సంఘానికి ఇటు మీకు ప్రభా సమాజానికి దైవికమంగా ప్రభా తండ్రి భక్తిగా జీవించడానికి సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం. ఆ విధంగా మరి ప్రభా జోసెఫ్ కారు భాగంని స్వస్థపరచమని ప్రార్థన చేసి మరి ప్రభా అలాగే పావని జ్ఞాపకం చేసుకోండి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి భాగ్యమాంటి కొరకు
ప్రార్థన చేస్తున్నాం. ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి, సహాయం చేయండి, తోడని నడిపించండి. ఆ విధంగా ప్రభా మరి తండ్రి మేరక్క విషయం ప్రార్థన చేస్తున్నాం. శ్రీను గారు ఆయన కూడా ప్రభా మారుమనసు పొంది రక్షణ పొంది అయా నీ సన్నిధిలో నడుచుకునేవాడిగా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే ఎమ్నేజర్ అన్న ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. మరి తను కూడా చాలా బలహీనంగా ఉంటున్నాడు. డ్రైవింగ్ చేసి మరి ఉద్యోగం డ్యూటీలో ఎంతో ప్రభా అలిసిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీరు స్వస్థపరచండి. తన కుమార్తెను కూడా పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరు సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి ప్రభా వారికి స్టడీస్లో తోడే నడిపించండి ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా మరి తండ్రి ప్రభా సండే స్కూల్ పరిచర్యను నానాటికి ప్రభా విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. ఆ రీతిగా ప్రభా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా తండ్రి నాయన మరి హెబ్రోన్ దర్శించండి. హెబ్రోన్ పరిస్థితి అపవాది చాలా జోక్యం చేసుకుంటున్నాడు. ప్రభా తండ్రి నాయన అపవాది తంత్రాలన్నింటినీ లయపరచండి. ప్రభా ప్రార్థన చేస్తున్నాం. మీ నామంకి మహిమ తెచ్చుకోండి. ప్రభా కృప చూపించండి. ప్రభా మీకు ఆస్బక్ సింగ్ గారు ప్రభా మరి ఎంతో ప్రభా తండ్రి సమకూర్చి వేయకొచ్చి ప్రభా తండ్రి నాయన అక్కడ పరిచర్య చేయుటకు మీ దాసుని వాడుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా తీసుకొని అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా మీ దాసుని వాడుకున్నారు. అయితే అపవాది నాయన తండ్రి ఈ విషయాల్లో ఏ విధం చేతనైనా మరి ప్రభా నష్టపరచాలని సేవకులను సంఘస్థులను అందరినీ నష్టపరచాలని చూస్తున్నారు. కాబట్టి వారిని మీరు దర్శించండి. వానికి మీరు మాట్లాడిన ప్రభా వారిని మీరు గద్దించండి. ప్రభా వాని యొక్క తంత్రాలన్నింటినీ లయపరచండి. ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోన్కి క్షేమం దయచేయండి, భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోన్ చుట్టూ మీ కంచి వేయండి. జకరియా 2:5 నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. ఆ రీతిగా తండ్రి ఆయా ప్రభా మరి కొంతమంది ఇంకా ప్రభు వాగ్దానాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నారు కనుక వారి వాగ్దానం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. జంగుట్లపాలెం గోపిరెడ్డి గారి కుటుంబాన్ని దర్శించండి. మరి ప్రభా వారి కుటుంబం కూడా ప్రభా మరి మీ ఇంటికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. వారికి వాగ్దానాన్ని తీసుకోండి అని చెప్పారు కాబట్టి వారికి కూడా వాగ్దానాన్ని ఇవ్వడానికి సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రభా తండ్రి మరి ఘనమ్మకు జ్ఞాపకం చేసుకోండి. తన భర్తను దర్శించండి. ప్రభా ఆయనకంటే గొప్ప ఎమాయమీలు అయా తండ్రి బైబిల్ చింపి కాల్చేసిన వాళ్ళు, బైబిల్ తొక్కిన వాళ్ళు, నాస్తికులు ఎంతోమంది మారారు. కాబట్టి ప్రభా తండ్రి ఆయన ప్రభా మీ దృష్టికి ఆయన ఎంత కాబట్టి మీరు దర్శించండి. ప్రభా తండ్రి ఆయనతో మీరు మాట్లాడి ప్రభా నీ వైపు నడిపించుకోండి, నీ వైపుకు ఆకర్షించుకోండి. ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకుంటున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ప్రార్థిస్తూ ప్రభా మరి తండ్రి రానున్న దినాల్లో పరిచర్య మీరు విస్తరింపచేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకొనొచ్చు. మహిమ ఘనత ప్రభావాన్ని మీరు ఆరోపించుకోమని అలాగే రాని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి గతంలో వారి బుజ్జి మరి యొక్క యాత్ర ముగించి మరి ప్రభా వెళ్ళిపోయినాడు. విడిచిపెట్టబడిన కుటుంబాన్ని మీరు కాపాడండి ప్రభా. భార్య బిడ్డల్ని కాపాడండి, సహాయం చేయండి. రానికి కూడా ఆదరణ ఓదార్పు కరుణమ్మక్క ప్రకాష్ రావు గారు కూడా వారికి కూడా ధైర్యము ఆదరణ దయచేయండి. రాజేష్ ఆయన మీరు దర్శించండి, ఆయనతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. ఈ విధంగా ఎవరైతే ప్రార్థించమని కోరారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని పేరు పేరున కుటుంబాలుగా వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం పాట పాడుకుందాం. ఆ సమయంలో ప్రభు అర్పణలు అర్పించుకుందాం. పాట పాడుకుందాము. నూట 10 పాడుకుందాం. 110 110 పాట పాడుకుందాం.
110 పాడుకుందాం. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. మాడు హృదయ కానుకలను మాడు హృదయ కానుకలను సమర్పించుచున్నాము. సమర్పించుచున్నాము. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. యేసు సుందర మురళికి యేసు సుందర శ్రీరము కలిగి నీ సన్నిధికే తెంచితిమి. నీ సన్నిధికే తెంచితిమి. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. నీ దివ్య వాక్య బలముచే నీ దివ్య వాక్య బలముచే నూతన జీవము పొందితిమి. నూతన జీవము పొందితిమి. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. నీ వాక్యమును చాటించుటకు నీ వాక్యమునే చాటించుటకు నొసగుము సోదర ప్రేమను. నొసగుము సోదర ప్రేమను. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. ప్రభు నీవు మహిమను పాడి స్తుతించుచున్నాము. దయచేసి మరి ఈరోజు సాయంత్రము మరి 7:30 గంటలకు మందిరంలో సువార్త కూడిక ఉంటుంది. గమనించండి, మరి సువార్త కూడిక ఉంటుంది కనుక రండి. మరి పెద్దక్కడే ముగించుకుంటాము. ఎందుకంటే మనం సాక్షాత్తుగా మరి దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. కాబట్టి పరిచర్యలు మీరు కూర్చున్న మీరు ఆ సువార్తలో పరిచర్యలో పాలు పొందినట్టే, మీరు చెప్పకపోయినా. కాబట్టి రండి, సాయంత్రము సువార్త పరిచర్య ఉంది, సువార్త కూడిక ఉంది
కాబట్టి ఈ విషయంలో మీరు కూడా ప్రార్థన చేసి పాడుకుంటారు. సాయంత్రము మరి ప్రభు చిత్తం సరిగ్గా 7 గంటలకి, 7:30 కూడా కాదు, 7 గంటలకే మందిరంలోనే మనం కూడుకుంటాం. కాబట్టి మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి, మరి కొంచెం తీసుకొని మరి సాయంత్రం 7 గంటలకు సువార్త కూడికి రండి. అలాగే మరి ప్రభు చిత్తం అయితే రేపు మంగళవారం సాయంత్రం బెత్లెహేములో యథావిధిగా సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. మంగళవారం ఉదయం మందిరంలో ఉదయం 10 గంటలకి మరి ప్రార్థన కూడుకుంటుంది. కాబట్టి అలాగే గురువారం సాయంత్రము మందిరంలో మరి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. యథావిధిగానే 7 గంటలకు మరి సిస్టర్స్ కూడిక ఉంటుంది. అయితే ఒక ఆలోచన కలిగి ఉన్నాము. ఏంటంటే మరి ఈ నెల నుంచి అంటే ఫిబ్రవరి నుంచి మరి సిస్టర్స్ మీటింగ్లో ఒకటి సాక్ష్యం చెప్పాలి, తర్వాత వాక్యము ఉంటుంది కనుక సాక్ష్యం చెప్పాలి. కనుక మరి ప్రతి మీటింగ్లో కూడా ఒక్కొక్క సహోదరి మరి పాటల తర్వాత సాక్ష్యము, తర్వాత వాక్యము. కాబట్టి ఎవరు చెప్పాలనేది సేవకురాలు మరి మీకు ఇస్తారు. సిద్ధంగా ఉండండి. కాబట్టి సిద్ధపడండి, దేవునికి సాక్షులుగా ఉండండి. అది మీ భవిష్యత్తు జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఎంతో మేలు, ఆశీర్వాదం. కాబట్టి మరి ప్రారంభముగా మరి మందిరానికి ప్రారంభం నుంచి ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ప్రారంభిస్తాం. ఎవరు సాక్ష్యం ఇవ్వాలనేది వారి పేరును సేవకురాలు ఆమె మరి నిర్ణయించింది. కాబట్టి ప్రార్థన చేయండి, తప్పకుండా మరి సిస్టర్స్ మీటింగ్కి హాజరు కాండి. కనుక గురువారము మరి యథావిధిగా సాయంత్రం 7 గంటలకు మరి సిస్టర్స్ మీటింగ్. ఆ తర్వాత మరి శనివారము సాయంత్రం 7 గంటలకు మరి సిద్ధపాటి కూడిక. ఈలోపు బుధవారం, శుక్రవారం, సోమవారం ఈ 3 వారాల్లో ఖాళీగా ఉంది. కాబట్టి మరి మీరు ఎవరైనా మరి మీ గృహాల్లో కూడి కలిగి ఉంటే మీరు అడగవచ్చు, అడిగితే మేము వచ్చి పెడతాం. కాబట్టి ప్రార్థన చేయండి. తర్వాత మరి జీరాస్ కొడుక్కి మరి దేవుని కొంత ఆరోగ్యం కుదికి పడింది. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సహోదరు రాణి వాళ్ళ భర్త చనిపోయాడు, అయితే విడిచిపెట్టబడిన కుటుంబము మరి ఆదరణ కొరకు, ధైర్యం కొరకు మరి కర్ణమ్మకు కూడా అక్కడే ఉంది. మరి ఎందుకంటే ఎవరు లేరని చెప్పి ఆమెకు తోడు మరి కొన్ని రోజులు అక్కడే ఉంటుందని చెప్పారు. కనుక మేము పోయిన ఆదివారం వెళ్దాం అనుకున్నాము, కొంత అనానుకుంటుని బట్టి పోగైపోయాం. ప్రభు చిత్తమైతే వారంలో మరి ఏదో ఒక రోజు, సోమవారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, మరి ఈ మూడు వారాలు ఏదో ఒక వారం మేము మరి వెళ్తాం. కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే మీరు వచ్చి మరి సేవకురాలని అక్కడ చెప్తే ఆమెతో సంప్రదించండి. అప్పుడు మనం ఎట్లా పోవాలనేది నిర్ణయిస్తాం. ఏదో ఒక వాహనాన్ని మనం సిద్ధపరచుకుంటాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మరి హెబ్రోన్ గురించి ప్రార్థన చేయండి. హెబ్రోన్ పరిస్థితి గురించి, మరి హెబ్రోన్ క్షేమం కొరకు హైదరాబాద్లో ఉన్న హెబ్రోన్ క్షేమం కొరకు, హెబ్రోన్ యొక్క భద్రత పరిచయం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అపవాది చాలా అలజడి చేస్తున్నాడు. కాబట్టి వాని యొక్క మరి కుతంత్రాలు, వాని యొక్క తంత్రాలన్నీ కూడా ప్రభు అరికట్టినట్లుగా హెబ్రోన్ గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, ప్రభు మీ స్తోత్రాలు. ప్రభు నీ బిడ్డలు వారు అర్పించుకున్న అర్పణ బట్టి మీ స్తోత్రాలు. వారి యొక్క ప్రేమ, ప్రయాసం, కష్టం దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయంగా నీ చేయ కష్టార్జితము నీవు అనుభవించడం రాయబడినట్లు ప్రభా తండ్రి అట్ల అనుభవంలో ప్రభా మీ ఇష్టమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి, ఈ వారం కూడా ఎవరైతే రాడైపోయినారో వారిని మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం మరి సువార్త కొరకు సిద్ధపరచండి. ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తిరిగి మా తండ్రి ప్రభా ఎవరింటికి వారు వెళ్తున్నారు, మీ సన్నిధి వారితో ఉంచండి, సహాయం చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరు ఆరోపించుకోమని ప్రార్థిస్తూ ప్రభా తండ్రి, అలాగే ప్రభా ఈ వారి కార్యక్రమం అంతట్లో తోడవుని నడిపించమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు వారి పక్షమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సదాకాలము ఆయన కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.